హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బలాన్ని పెంచుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుంటున్నారు. మరి ఈ క్రమంలో ఇతర పార్టీల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నటువంటి క్రమంలో మరి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క అభిప్రాయాలను తీసుకోకుండా తనకు నచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో చూస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న జగిత్యాల నియోజకవర్గాన్ని చూస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నటువంటి క్రమంలో తనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తన అభిప్రాయాలను తీసుకోకుండా ఏ రకంగా పార్టీలో చేర్చుకుంటారని చెప్పి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి అలకబూనినటువంటి సంఘటనలు మనం చూసాం. ఇప్పుడు గద్వాల నియోజకవర్గానికి సంబంధించి అంటే రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఏదైతే ఉందో ఆ నియోజకవర్గంలో ఆ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి గద్వాల నియోజకవర్గానికి సంబంధించి ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. సో దీనికి సంబంధించి అనేక మలుపులు ఈ చేరికకు సంబంధించి ఉన్నాయి. ఏదేమైనా రేవంత్ రెడ్డి మాత్రం ఈ చేరికకు సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నడిగడ్డ రాజకీయాలంటే బంగ్లా రాజకీయాలని చెప్పి ఒక పేరుంది. ఈ బంగ్లా రాజకీయాలకు చరమగీతం పాడాలని చెప్పి అక్కడ ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులే మొదటి నుంచి కూడా అక్కడ పాలిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావించినటువంటి క్రమంలో మరి ఒక బీసీ మహిళ సరితమ్మ కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న పోటీ చేసింది. తన ఆ ఎన్నికల్లో పోటీ చేయడానికి గెలవడానికి ఆమె తన ఆశలను కూడా తాకట్టు పెట్టి మరి ఎన్నికల్లో ఖర్చు పెట్టిందని చెప్పి ఒక పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అయితే కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల అక్కడ ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశారు. అటుపక్క డీకే అరుణమ్మ గారు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తారని భావించినప్పటికీ ఆ రకంగా పోటీ చేస్తే ఓట్లు చీరేటువంటి అవకాశం ఉందని చెప్పి భావించి డీకే అరుణమ్మ డ్రాప్ అయ్యి వేరే వ్యక్తిని బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని అక్కడ పోటీ చేయించినటువంటి క్రమంలో మరి ఓట్లు చీలిపోవడం, ఈమె బీసీ కావడం వల్ల అక్కడ ఓడిపోయినటువంటి పరిస్థితి. అదే వారికి సామాజిక వర్గానికి చెందినటువంటి అంటే ఎప్పుడూ ఉండేటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మళ్ళీ గెలిచినటువంటి పరిస్థితి ఆ నియోజకవర్గంలో. సో అక్కడ ఆ ఎన్నికల సందర్భంగా మరి వారిని ఎదిరించి వారి నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని వాళ్ళు అప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన అనేక ఇబ్బందులు పడి మరి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా వారికి ఏమైనా కష్టాలు వస్తే నేను అండగా నిలబడతానని చెప్పినటువంటి క్రమంలో మరి ఈరోజు ఆమె ఓడిపోయిండొచ్చు కానీ ఆమె పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఏదేమైనా ఓడిపోయినా పర్లేదు, మనకు పనులు అవుతాయి, మన కష్టాలు తీరుతాయని చెప్పి భావించినటువంటి ఆమెకు మరి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆమెకు నిజంగా ఇబ్బంది కలిగించినటువంటి విషయం. సో ఈ అంశానికి సంబంధించి మరి ఆయన పార్టీలో చేరబోతున్నారనే ఒక చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో మరి ఆమె మహిళ మరి సరితమ్మ ఎవరైతున్నారో మరి నార్కర్నూలు పార్లమెంట్ ఎంపీ డాక్టర్ మల్లు రవిని తీసుకొని రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్ళినటువంటి పరిస్థితి. అప్పుడు ఆయన అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. అప్పుడు ఆమె కన్నీళ్ళు పెట్టుకుంది. ఆ సందర్భంగా డాక్టర్ మల్లు రవి కూడా ఒక మాట అన్నారు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని మా పార్టీలో ఎట్టి పరిస్థితులు మేము చేర్చుకోము అని గట్టిగా మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఆ రోజుతో సమస్య సద్దుమణిగిందని చెప్పి అనుకున్నారు. ఈ చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో మరి హరీష్ రావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఫోన్ చేయడం, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేను పార్టీ మారటం లేదని చెప్పడం అంతా జరిగిపోయింది. ఇది సద్దుమణిగింది అనుకున్నటువంటి క్రమంలో మళ్ళీ ఆయన పార్టీలో చేరినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. అసలు దీని వెనుక ఏం జరిగింది అని దాన్ని చూస్తే కనుక మొదటిగా ఈ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే, ఆయన జూపల్లి కృష్ణారావు మంత్రి ఉన్నారు కదా, అదే ఉమ్మడి మామూలు చెందినటువంటి వ్యక్తి. ఆయన దగ్గరికి వెళ్ళి ఇక్కడ నియోజకవర్గంలో పోలీసు అధికారులు కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ మా మాట ఎవరు వినటం లేదు, ఈ 10 సంవత్సరాలు ఈ రకంగా ఉంటే మాకు కష్టంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో నేను చేరుతాను అని చెప్పి చెప్పడం వల్ల మరి ఆ జూపల్లి కృష్ణారావు రేవంత్ రెడ్డికి చెప్పడం, రేవంత్ రెడ్డి మాత్రం సరితమ్మకి నేను ప్రయారిటీ ఇస్తాను, నేను బండ్ల కృష్ణమోహన్ పార్టీలో చేర్చుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారని చెప్పి ఆ తర్వాత జూపల్లి కృష్ణారావు మీరు ఖచ్చితంగా పార్టీలో చేరాలనుకుంటే కనుక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా వెళ్తే ఖచ్చితంగా అవకాశం ఉంటుందని చెప్పడం, మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారని చెప్పి ఆ రకంగా ఈయన పార్టీలో చేరారని చెప్పి ఒక చర్చ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ మొత్తానికి సంబంధించి అయితే రేవంత్ రెడ్డి అయితే ఈ బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి పార్టీలో చేరడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఆయన తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఒక చర్చ కూడా ఉంది. సో ఏదేమైనా ఆయన పార్టీలో చేరారు కాబట్టి సరితమ్మ కూడా ఇబ్బంది కలగకుండా ఉండకూడదు కాబట్టి ఆయన కొన్ని నిబంధనలు పెట్టారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడానికి. అది ఏ రకంగా అంటే ఇప్పుడు సరితమ్మకు స్టేట్ లెవెల్లో ఒక పదవి ఇవ్వబోతున్నారు. అదే కాకుండా జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఫామ్లకు సంబంధించి కూడా ఉన్నటువంటి మండలాలు ఏవైతే 5 మండలాలు ఉన్నాయి, అందులో 2 మండలాలకు సంబంధించిన బీఫామ్లు సరితమ్మకు, 2 బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి, ఒకటి వేరే వాళ్ళకి ఇచ్చే విధంగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. అదే కాకుండా కేశవులు ఎవరైతే ఉన్నారో సరితమ్మ వర్గానికి చెందినటువంటి వ్యక్తికి మరి గద్వాల మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చే విధంగా ఒక ఒప్పందం చేసుకున్నారు.
అదేవిధంగా జెడ్పీ చైర్మన్ పదవి కూడా ఆమెకి ఇచ్చే విధంగా ఒక ఒప్పందం చేసుకున్నారు. దానికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఒప్పుకున్న తర్వాతనే ఆయనను పార్టీలో చేర్చుకున్నారని చెప్పి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇదే కాకుండా మరి అల్లంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కానివ్వండి, ఆయన గెలుపుకు ప్రయత్నం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎవరైతే చల్లా వెంకటరామరెడ్డి ఉన్నారో వీళ్ళు కూడా చెప్పడం ద్వారా మేము కూడా ఆయన చేర్చుకుంటే మేము కూడా మరి కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని చెప్పిన తర్వాతనే వీరందరినీ పార్టీలో చేర్చుకోవడం జరిగిందని చెప్పి కూడా ఒక చర్చ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటినీ గమనిస్తున్నటువంటి నడిగడ్డ ప్రాంత ప్రజలైతే అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితులు. ఒక మహిళ ఎవరైతే సరితమ్మ ఉన్నారో ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గానికి వచ్చి ఈ బంగ్లా రాజకీయాలకు చర్మగీతం పాడాలి, డీకే అరుణమ్మ అదేవిధంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా బంగ్లా రాజకీయాలు చేస్తూ ఇక్కడ ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మార్పు జరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నా సోదరి సరితమ్మని గెలిపించండి అని చెప్పి అప్పుడు గొంతెత్తి అరిచినటువంటి రేవంత్ రెడ్డి మరి అదే సరితమ్మ కన్నీళ్లు పెట్టుకుంటే కూడా కరగకుండా మరి ఆ వ్యక్తిని ఆ పార్టీలో తన స్వార్థ రాజకీయాల కోసం తన బలం పెంచుకోవడానికి మాత్రమే ఆ బండ్ల కృష్ణమోహన్ పార్టీలో చేర్చుకొని ఈరోజు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేటువంటి ఒక చర్చ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. సరితమ్మకి ఏమాత్రం ప్రయారిటీ తగ్గినా కూడా ఆ నియోజకవర్గ ప్రజలు మాత్రం ఊరుకునేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఒకే సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తులు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలకు వీరు వెళ్ళడం ద్వారా ఇతర పార్టీ కోసం కష్టపడేటువంటి పరిస్థితి ఏంది, వాళ్ళ పరిస్థితి ఏందనేటువంటి ఆలోచన ఆ నడిగడ్డ ప్రాంత ప్రజలు ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇంకెప్పుడు మార్పు వస్తుంది, ఇక్కడ బీసీ నాయకులు ఇంకెప్పుడు ఎదగాలి, ఇలా ప్రతిసారి అనగదొక్కుతూ ఉంటే మరి అక్కడ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మరి బీసీలను ప్రోత్సహిస్తాం, మైనార్టీలను ప్రోత్సహిస్తాం, ఎస్సీ ఎస్టీలను ప్రోత్సహిస్తాం అని చెప్తూ ఈ రకంగా వారి చేత అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారనేటువంటి చర్చ ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఏదేమైనా కూడా సరితమ్మ మీద సింపతి క్రియేట్ అయింది నడిగడ్డ ప్రాంతంలో. ఆమెకు ప్రయారిటీ తగ్గితే కనుక ఖచ్చితంగా ప్రజలే ఫైట్ చేసేటువంటి అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది.